రండి వడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప కనిపించరండి ఒడిగా పూజా బలి వేళ రాజును సేవింప పూజా బలి వేళ రాజును సేవింప. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రమైనటువంటి ఈ దీపావళి పూజలో కమలకూరి వెంకట లక్ష్మమ్మ కుటుంబమునకు దేవుడు చేసినటువంటి మేలులకు కృతజ్ఞతలుగాను, రాబో రోజులలో దేవాతి దేవుని యొక్క ఆశీస్సులు వారి కుటుంబ బిడ్డలపైనను ఎల్లవెల్లలా కుమ్మరింప చేయాలని పూజ కోరువారు కమలకూరి వెంకట లక్ష్మమ్మ మరియు కుటుంబ సభ్యులు. యేసు తిరుహృదయము మరియు మరియ తల్లి వారి యొక్క మధ్యస్థ ప్రార్థన శాఖ ద్వారా దేవుడు చేసినటువంటి సకల మేలులకు కృతజ్ఞతలు తెలియపరచువారు తులీప్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనకర్ల బాలసుందరం ఆత్మకు దేవుని నిత్య విశ్రాంతి దయచేయాలని, ఆ ప్రభు యొక్క దీవెనల వలన నిత్య విశ్రాంతిని, నిత్య ఆనందాన్ని, పరలోక ప్రాప్తిని దేవుడు అందించాలని, మరియు ఈ లోకంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దేవుడు దీవించాలని పూజ కోరువారు అనకర్ల సుజానమ్మ మరియు కుటుంబ సభ్యులు. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనకందరికీ కూడా ఈరోజు చాలా ఆనందకరమైనటువంటి రోజు. ఎందుకంటే మన ఊరి బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మన ఊరి బిడ్డలు, ముద్దు బిడ్డలు మన మధ్యలోనికి రావడం మనకు చాలా ఆనందకరం. ఈరోజు ఆదివారము ఎంత పనులున్నా కానీ పిలవంగానే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యలోనికి వచ్చి మన కుటుంబాల కోసమై ప్రార్థన చేయడానికి వచ్చేసినటువంటి మన గ్రామ బిడ్డలైనటువంటి రెవరెండ్ ఫాదర్ చింతకుంట అరుణ్ గారికి మరియు రెవరెండ్ ఫాదర్ నాగిపోగు దిలీప్ గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఫాదర్ నిధిని కూడా ఆహ్వానించుదాం. రెండవదిగా ఈరోజు మనము అంతర్జాతీయ మాతృత్వ మహోత్సవానికి నడుతూ ఉన్నాం. మదర్స్ డే కాబట్టి ప్రతి తల్లి యొక్క ప్రేమ, త్యాగము, ప్రతి మనిషి యొక్క ఎదుగుదల,
ప్రతి తల్లి పడినటువంటి వేదన, కష్టము, ప్రతి బిడ్డ యొక్క సంతోషం. కాబట్టి ప్రతి తల్లిని కూడా ఈరోజు గుర్తుకు తెచ్చుకొని, అమ్మలారా మీరు చేసినటువంటి సేవలకు మేము కృతజ్ఞతలుగా ఉంటూ మీ అందరి కోసం ప్రత్యేక విధంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరం కలిసి ప్రత్యేక విధంగా ఈ దీవ బలి పూజలో ప్రార్థన చేస్తూ ఆ దేవునికి దీవెనలు పొందుదాం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇది బలి పూజలో మన విచారణ కోసం, మన విచారణ గురువుల కోసం, మరి విచారణ గురువులు తలపెట్టే ప్రతి కార్యాన్ని కూడా దేవా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా విచారణ అభివృద్ధి నడిపించే వాక్యాన్ని, శక్తిని, బలాన్ని చారకం దయచేయమని ఇది బలి పూజలను సమర్పిస్తున్నాం. గలిలీలారా, మీరు ఎందుకు ఇంకను ఇక్కడ నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితరో అట్లే అతడు మరలా వచ్చును. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువగు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడి యొగ్గులమటుకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ఏలిన వారా దయచూపండి, ఏలిన
దయచూపండి ఏలినవారా దయచూపండి ఏలినవారా దయచూపండి శాంతి కలుగునుగాక మౌనతముగా దేవునికి మహిమ కలుగునుగాక భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక ఏలినవార పరలోక రాజ శక్తి సంపన్న పొగడెదము నిన్ను పొగడెదము నీ దయనే కోరెదము కసుతుడా ఏలినవార దేవుని గోరె పిల్ల తాకుమయా మము తాకుమయా మా పాపము కడుగుమయా కసుతుడా పరిశుద్ధ ప్రభువ మహోన్నత దేవ సతతము స్తోత్రమయ ప్రభువ తండ్రి మహిమలో పవిత్రాత్మతో నుండువారా మీకే స్తుతులు పాడెదం నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం నిన్నే మేము ఘనపరచెదం తల్లి శ్రీ సభ
ఈరోజు క్రీస్తు మోక్షారోహణ పండుగ కొనియాడుతూ ఉంది. ప్రార్థించుదాము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, పవిత్ర సుఖశాంతులతో మమ్ము ఆనందింపచేయుము. భక్తిమంతమైన కృతజ్ఞతతో మమ్ము సంతోషపెట్టుము. ఏలైనా నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణమే మా ఆరోహణము. మాకంటే ముందు మా శిరస్సు మహిమలో ప్రవేశించిన తావునకు అతని శరీరమైన మేము కూడా నమ్మకముతో చేరుకున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు ఎందుకు ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? యేసు మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకొనబడెను. మొదటి పట్టణము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఓ థియోఫిలు, యేసు పరలోకమునకు కొనుపోబడిన దినము చేసిన పనులను బోధించిన విషయములను అన్నిటినీ నా మొదటి గ్రంథమున వ్రాసి తిని, ఆయన పరలోకమునకు వెళ్ళక ముందు తాను ఎన్నుకున్న అపోస్తలులకు పవిత్రాత్మ ద్వారా కొన్ని ఆజ్ఞలను ఇచ్చెను. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువుపరచుకొనెను. దేవుని రాజ్యమును గూర్చి వారికి బోధించెను. ఆయన వారితో ఉన్నప్పుడు వారికి ఇట్లు ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి విడిచి నేను మీకు తెలియపరిచినట్టు నా తండ్రి చేసిన వాగ్దానము కొరకు వేచి ఉండుడు. ఏలైనా యోహాను నీటితో బప్తిస్మమును ఇచ్చెను, కానీ కొన్ని రోజులలో మీరు పవిత్రాత్మ చేత జ్ఞాన స్నానమును పొందుదురు. అపోస్తలులు యేసుతో ఉన్నప్పుడు, ప్రభు, ఇప్పుడు మీరు ఇశ్రాయేలునకు రాజ్యమును పునరుద్ధరించెదరా అని అడుగగా, యేసు వారితో, కాలములను సమయములను నా తండ్రి తన అధికారమును ఉంచుకుని ఉన్నాడు. వాటిని గూర్చి తెలుసుకునట మీ పని కాదు. అయినను పవిత్రాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ సీమలయందు అంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండుదురు అనెను. ఈ మాటలు పలికిన పిదప వారు చూచుచుండగా ఆయన పరలోకమునకు కొనుపోబడెను. అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కమ్మివేసెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తేర చూచుచుండిరి. అప్పుడు తెల్లని దుస్తులను ధరించిన ఎదురు మనుషులు వారి వద్ద నిలిచి, గలిలీయులారా, మీరు ఎందుకు ఇంకనూ ఇక్కడ నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ చెంత నుండి పరలోకమునకు చేర్చుకోబడిన యేసు ఎట్లు పరలోకమునకు పోవుట మీరు చూచితురో అట్లే ఆయన మరలా వచ్చును అని వారితో చెప్పిరి. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి నా వందనములు. దేవుని
నొసగి తన వారసులను చేసెను మనలను తన బిడ్డలుగా చేసెను మనలను పరమ ప్రేమకు పాపినైనా నా కొరకు యేసు ప్రాణమిచ్చెను ఆ సిలువలోనే పాపినైనా నా కొరకు యేసు ప్రాణమిచ్చెను ఆ సిలువలోనే దేవునికి స్తుతించెను దేవుని ఆ ప్రేమ క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. సహోదరులారా, ప్రభు సేవకుడు నగుడచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలుగాను ఉండవలెను. పరస్పరము సహించుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశకు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినది కూడా ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞాన స్నానము. అదేవిధముగా ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికి పైగా, అందరి ద్వారా, అందరి యందు ఉండువాడు. క్రీస్తు వసగిన కృపకు సమాన పరిణామములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. ఆయన అత్యున్నత స్థానమునకు ఎక్కి వెళ్ళినప్పుడు చాలామంది బందీలను వెంట తీసుకొని పోయెను. మనుషులకు అచట వరములను వసగెను అని పవిత్ర గ్రంథము పలుకుచూ ఉన్నది. అయినచో ఎక్కి వెళ్ళినప్పుడు అనగా ఏమి? మొదట ఆయన దిగివచ్చిననియే కదా, అనగా భూలోకపు లోతులకు అనియే కదా దీని తాత్పర్యము. కనుక లోకమునంతను తన ఉనికిచే నింపుటకు ఆకాశమున కంటెను అత్యున్నత స్థితిని చేరిన వాడే క్రిందికి దిగి వచ్చినవాడు. మానవులకు వరములు కూడా ఇచ్చినది ఆయనయే కదా. ఆయన కొందరిని అపోస్తులుగాను, మరికొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, మరికొందరిని బోధకులుగాను ఆయన నియమించెను. క్రీస్తు శరీరము అను సంఘ అభివృద్ధికై పాటుపడుటకు పవిత్రులెల్లరినూ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లు సమకూర్చెను. కనుక మనము అందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము.
అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను పొందగలము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి నా వందనములు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్యను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యం ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాకు చేయిస్తాడు, నీతి కార్యములు నాకు చేయిస్తాడు, నిత్యము నా విజయములో చేస్తాడు. హరే హల్లెలూయా 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 హరే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. వేటగాని గురి నుండి రక్షిస్తాడు, వెయ్యి మంది పడినను లేపుతాడు. వేటగాని రక్షిస్తాడు, వెయ్యి మంది పడినను లేపుతాడు. ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు, ఎన్ని దినములైన నన్ను పోషిస్తాడు. ఎదిరించే ధైర్యమును నాకిస్తాడు. హరే హల్లెలూయా 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 హరే హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు 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 రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లెలూయా 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 హరే హల్లెలూయా హరే హల్లెలూయా హరే హల్లెలూయా
రాసిన క్రీస్తుని సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. మార్కు సువార్త 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. యేసు వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడును, విశ్వసింపని వానికి దండన విధింపబడును. విశ్వసించు వారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉందురు. నా నామమున దయ్యములను వెళ్ళగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తిపట్టుకొందురు, ప్రాణాపాయకరమైనది ఏది త్రాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములు ఉంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమున కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించిరి. ప్రభువు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగునుగాక. క్రీస్తు బోధన ద్వారా మన పాపం క్షమింపబడునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు నా తర్వాత చెప్పండి. నిజ వాక్యమైన యేసయ్య, అందరు చెప్పండి. నిజ వాక్యమైన యేసయ్య, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యం వింటున్నా మమ్మందరినీ బలపరచండి. నీకు మరింతగా దగ్గర రావడానికి నీ యొక్క సువార్తను ప్రకటించడానికి సహాయం చేయండి. యేసు అతి పవిత్ర నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, తండ్రి ఘనత, తండ్రి ఘనత, తండ్రి మహిమ, తండ్రి మహిమ. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, యేసువా ఘనత, యేసువా ఘనత, యేసువా మహిమ, యేసువా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా ఘనత, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు క్రీస్తునందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రతిరోజు గుడికి రావటం, సువార్త వినటం పోకుండా దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా నాటబడాలి. దేవుని యొక్క వాక్యంలో నిలబడాలి. దేవుని యొక్క వాక్యంలో ఎదగాలి. దేవుని యొక్క వాక్యంలో ఫలించాలి. దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించాలి. దేవునికి సాక్షులుగా మారాలి. దివ్య పఠనాల ద్వారా, లేఖనాల ద్వారా మన హృదయంలో నింపుకోవాలి. ఆ యొక్క ప్రభు యొక్క సువార్తను, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మన యొక్క హృదయాలలో, మన యొక్క జీవితాలలో నింపుకోవాలి. వాక్యం ద్వారా జీవించడానికి అనుదినము ప్రయత్నించాలి. అనుదిన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మనందరం కూడా ముందుకు సాగిపోవాలి. దేవుని మాటకు చోటు ఇవ్వండి. పవిత్రాత్మకు మీ యొక్క జీవితంలో చోటు ఇవ్వండి, అవకాశం ఇవ్వండి మన జీవితాలను బాగు చేయడానికి. అప్పుడు ఖచ్చితంగా దేవాతి దేవుడు ఆశీర్వాదాలను,
ఆ యొక్క దీవెనలను మీపై, మీ కుటుంబాలపై ప్రతి ఒక్కరూ కూడా చవి చూస్తామని మనందరికి కూడా బైబిల్ సెలవిస్తుంది. అందుకే చూస్తున్నాం ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయం 5వ వాక్యంలో చదువుతాం. ఇర్మీయా గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వాక్యము. అక్కడ నిన్ను మాతృగర్భమున రూపొందక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. అంటే గిన జాతులకు, ప్రజలకు, అన్యులకు సువార్తను ప్రకటించే విధంగా ప్రభు మనందరినీ కూడా ఎన్నుకున్నాడు అని ఈరోజు మనందరికీ కూడా తెలియజేస్తూ ఉంది. ఈరోజు మనందరం కూడా ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ప్రభు యొక్క శిష్యులుగా వారు ఎన్నుకోబడినప్పుడు దేవుడిచ్చినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఇతరులకు సువార్తను ప్రకటించడానికి మాత్రమే వారిని ఎన్నుకున్నాడు. ఒక ముఖ్యమైన పనిని, ఒక ప్రత్యేకమైన పనికి వ్యక్తిని నియమించడం చేస్తూ ఉన్నాడు దేవుడు. మన దేవుడు నియమించువాడు మాత్రమే. ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ఏర్పాటు చాలా గొప్పది. ఆయన మన దేవుడు అని మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఈరోజు మొదటి పట్టణంలో చూసుకున్నట్లయితే యేసు పరలోకమునకు కొనుపోబడెను అని ప్రకటించడం ద్వారా పునరుత్థానుడైన ప్రభువు తన లోక రక్షణ కర్తవ్యాన్ని ఇక మీదట తన ప్రజలైనటువంటి, తన శిష్యులైనటువంటి, తన స్నేహితులైనటువంటి అపోస్తుల ద్వారా శ్రీసభకు మాత్రమే నిర్వహించబడుతుందని ఈరోజు మన మొదటి పట్టణంలో విని ఉన్నాం. ఈరోజు మొదటి పట్టణం ద్వారా యేసు ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాకుండా సకల మానవులందరికీ కూడా దేవుడని సువార్తను తెలియచేయడమని బోధిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మనం చూసినట్లయితే పాత నిబంధనలో అయితే అక్కడంతా కూడా యావే దేవుడు యూదులకు, ప్రజలకు మాత్రమే ఒక దేవుడిగా ఉంటూ ఉన్నాడు. అక్కడ మాత్రమే వారిని ఎన్నుకోబడినటువంటి దేవుడిగా వారు చూస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే క్రీస్తు ప్రభువు పునరుత్థానుడై తాను జీవముతో లేచి మోక్షారోహణ తర్వాత మోక్షానికి ఎత్తబడిన సమయంలో ప్రజలందరికీ కూడా రక్షణ సువార్తను కల్పించాలని, అందించాలని ఆయన ఒక పనిని, ఒక ఆజ్ఞను తన యొక్క శిష్యులకు, తన యొక్క స్నేహితులకు అప్పగిస్తూ ఉన్నాడు. తానే నిజమైన దేవుడు, అన్యులు కూడా ఒక నిజమైనటువంటి దేవుని తెలుసుకోవాలనే ఒక కర్తవ్యాన్ని శిష్యులకు ఇస్తూ తాను పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకే ఒక జాతిగా చెందినటువంటి దేవుడు ఇప్పుడు సర్వ జాతులకు, సర్వ ప్రజలకు కూడా దేవునికిగా, ఒక రక్షకుడిగా కనపడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, సకల జాతులు యేసు ప్రభువుని తన దేవునిగా స్వీకరించాలనేది తండ్రి అయినటువంటి పిత దేవుని యొక్క కోరిక. ఈనాటి పట్టణంలో మనం ధ్యానించవలసినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి మొదటి పట్టణం ద్వారా. అదేమిటంటే పునరుత్థానమైనటువంటి యేసు ప్రభువు అపోస్తులకు పవిత్రాత్మను వసగి వారు చేసినటువంటి ప్రతి పనుల్లోనూ తోడునీడగా ఉండాలని వారికి ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా వారు అపోస్తులుగా ఆ యొక్క పవిత్రాత్మను స్వీకరించి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ప్రభు నేర్పినటువంటి ఆ యొక్క దేవుని యొక్క రాజ్యాన్ని గురించి, ప్రభు నేర్పినటువంటి ఆ బోధనల గురించి వారు ముందుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క అర్థం చేసుకున్న తర్వాత ఇతరులకు బోధించడానికి వారు తమ యొక్క జీవితాలను అర్పితం చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు తన శిష్యులకు సత్య వేదాన్ని బోధించారు. తాను ఈ భూలోకంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఉన్నప్పుడు వారికి సత్య వేదాన్ని వారికి బోధించాడు. కానీ పవిత్రాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఆ సత్య వేదాన్ని వారు అర్థం చేసుకునే విధంగా వారిని ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు మలిచాడు అని మనందరూ కూడా ఈరోజు ఈ యొక్క మొదటి పఠనం ద్వారా తెలియజేస్తుంది. అదేవిధంగా పునరుత్థానటువంటి ప్రభువు 40 రోజుల పాటు శిష్యులతో తమ యొక్క సందేశాలను గుర్తు చేస్తూ వారందరికీ కూడా వారితో పాటు పదే వారికి కనిపిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని ఇంకా దృఢపరుస్తూ ఉంటూ ఉన్నాడు. అందుకే దాన్ని చూసుకున్నట్లయితే ప్రాచీన ఇశ్రాయేలు ప్రజలు కూడా యావే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాల పాటు ఎడారులు నడిపించినప్పుడు వారితో పాటు కూడా వాసం చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క 40 రోజులు మరియు 40 సంవత్సరాలు మధ్య తేడా ఏమిటంటే మనం చూస్తూ ఉన్నాము.
ఈ రెండు ఇశ్రాయేలు ప్రజలు నూతనమైనటువంటి ఇశ్రాయేలు ప్రజలుగా శ్రీసభ ఎన్నుకోబడింది. పాత నిబంధనలు జరిగినటువంటి వారు పాత ఇశ్రాయేలుగా ఉంటూ ఉన్నారు. ఈ రెండిటి మధ్య తేడా ఏమిటంటే పునరుత్థానమైనటువంటి యేసు ప్రభు ఇక మీదట నూతన ఇశ్రాయేలుగా అనేటువంటి శ్రీసభ ద్వారా మాత్రమే తన లోక రక్షణను ఇతరులకు తెలియచేస్తాడు, ప్రపంచానికి కూడా తెలియపరుస్తాడు అని మనందరికి కూడా దేవుడు ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు, మనందరికి కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధముగా ఈరోజు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క మోక్షారోహణము కూడా మొదటి పాత నిబంధనలో కూడా ఒక దానికి సంఘటనగా ఒక సూచిక క్రియగా ఉంటూ ఉంది. దానిని మనం చూస్తున్నాం 2 రాజుల గ్రంథంలో 2వ అధ్యాయంలో 9వ వచనం నుంచి 10వ వచనం వరకు. అక్కడ ఏలియా ప్రవక్త అగ్నిరథం మీద మోక్షానికి తీసుకోబోతుండగా ఆయన శిష్యుడైనటువంటి ఎలీషా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆయనకు తన యొక్క శక్తి ఆయన పొందుతూ ఉన్నాడు. ఆ యొక్క శక్తిని పొంది ఆయన కూడా తన వలె ఎలియా ప్రవక్త వలె కూడా ఆయన కూడా దివ్యశక్తులను అద్భుత శక్తులను కలిగి అద్భుతాలను చేస్తూ ఉన్నాడని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే పునరుత్థానటువంటి యేసు ప్రభువును చూసి పరలోకం కొనబడుతున్న సమయంలో యేసు ప్రభువును కల్లార చూసినటువంటి శిష్యులు కూడా అలాగనే వారు కూడా పవిత్రాత్మను శక్తిని పొందుతారని మనందరికి కూడా తెలియజేస్తూ ఉంది. పునరుత్థానటువంటి యేసు ప్రభువు మోక్షానికి కొనబడుతున్నట్టు ఈ యొక్క సందర్భాన్ని బట్టి దైవరాజ్యము ఈ లోకానికి సంబంధించిన కాదని, అది ఆధ్యాత్మికమైనటువంటి పరమైనటువంటి ఒక రాజ్యమని మనందరికీ కూడా తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మనకు బోధిస్తున్న సత్య సారాంశం ఒకటే, ప్రభువుని తన యొక్క ఆజ్ఞలను అర్థం చేసుకోవడానికి మరియు ఆయన సువార్తను సేవకు సాక్షులుగా ఉండటానికి అపోస్తులుగా వారికి పవిత్రాత్మ యొక్క వరాలను దివ్య శక్తిని వారికి యేసు ప్రభు అందించాడు. అలాగే వారు తమ యొక్క ప్రాణాలను సహితము కూడా లెక్క చేయకుండా ప్రభు యొక్క ఆజ్ఞను శిరసా వహిస్తూ నలుమూలల సువార్తను ప్రకటించడానికి వారు పూనుకున్నారు, వేద సాక్షులుగా మారారు. అందుకే మనందరం కూడా ఈరోజు క్రైస్తవులుగా ఉన్నామంటే దానికి గల మూల కారణము వారి యొక్క వేద సాక్షుడి మరణమే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వారు చేసినటువంటి ఆ యొక్క పనికి మనందరం కూడా ఈరోజు ఇంతగా ప్రభువుని గురించి తెలుసుకుంటూ ఉన్నామంటే వారు చేసినటువంటి ఆ యొక్క నిస్వార్థమైనటువంటి సేవే. కాబట్టి మనం కూడా మన యొక్క జీవితంలో కూడా ఆ యొక్క ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవను, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క సేవకు రూపములుగా సాక్షులుగా ఎదగాలని మనకి తల్లి శ్రీసభ ఈరోజు ఈ యొక్క పండుగ ద్వారా మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. అదేవిధముగా ఈరోజు సువార్త పట్టణంలో పునరుత్థానటువంటి యేసు ప్రభువు అపోస్తులకు దర్శనమిస్తూ వారి యొక్క కర్తవ్యాన్ని గురించి, వారు చేయవలసినటువంటి నిరంతర బాధ్యతను గురించి ప్రభువు వారికి వివరిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తును ప్రకటించడమే వారు చేయవలసినటువంటి మొదటి బాధ్యత. సువార్తను విశ్వసించు వారు రక్షింపబడతారు అని ప్రభువే సెలవిస్తూ ఉన్నారు. ఎవరైతే సువార్తను విశ్వసించి వారు జ్ఞానస్నానం పొందుతారో వారు తమ యొక్క జీవితంలో రక్షణను, క్రీస్తుని తమ యొక్క జీవితంలోకి తీసుకుంటారు. ప్రభువే వారిని ముందుకు నడిపిస్తారు అని ప్రభువే వారి మధ్య మనందరికీ కూడా హామీ ఇస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ యేసు ప్రభువుని విశ్వసించి జ్ఞానస్నానం పొందువాడు రక్షింపబడతాడు అని ప్రభువే అంటూ ఉన్నాడు. అంటే విశ్వసించడము, జ్ఞానస్నానం పొందడము అదన్నిటిని కూడా వ్యక్తిగతమైనటువంటి నిర్ణయముగా మనందరికీ కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మానవులుగా వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ప్రభు దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఆయన వ్యక్తిగత స్వేచ్ఛగా జీవి అని గుర్తిస్తూ ఉన్నాడు, వారిని గౌరవిస్తూ ఉన్నాడు. అందుకే క్రైస్తవ జీవితం కూడా, క్రైస్తవ విశ్వాసం కూడా ఆ విషయంలో మనం ఎప్పుడు చూసినా కానీ సరే బల ప్రయోగాలకు చోటు లేదు అని మనందరికీ కూడా తెలుసు. అంటే క్రైస్తవ విశ్వాసము బలంగా ఇతరులపై రుద్దేది కాదు, అవి తమ యొక్క స్వేచ్ఛాపరంగా మనందరికి కూడా ఎన్నుకోవాలి అని ప్రభువే మనందరికి కూడా ఈరోజు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
విశ్వసించు వారు కూడా ఈ యొక్క అద్భుత కార్యములను కలిగి ఉంటారు అని మనందరికీ కూడా ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. అద్భుత శక్తులు లభిస్తాయని మనందరికీ కూడా మార్కు సువార్తలో 6వ అధ్యాయంలో 6వ వచనం నుంచి 13వ వచనంలో కూడా అక్కడ చక్కగా రాయబడి ఉంది. యేసు ప్రభు తన యొక్క 12 అపోస్తులకు దయ్యములను పారద్రోలే శక్తిని, రోగులకు స్వస్థత చేకూరే శక్తిని ప్రసాదించాడు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు దానికి అతీతంగా, దానికి కొద్దిగా యాడ్ చేస్తూ, దానికి కూడా కొద్దిగా కలుపుకుంటూ ఇంకొక అధికారాన్ని కూడా విశ్వాసులైనటువంటి మనందరికీ కూడా ప్రభువు ఈరోజు ఇస్తూ ఉన్నాడు. అదేమిటంటే గిన వారందరూ కూడా అన్య భాషలలో మాట్లాడగలిగే శక్తి, అంటే గిన వారు పాములను ఎత్తుపట్టుకునేగలిగే శక్తి వారికి కూడా ఇస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే గిన దేవుడిచ్చినటువంటి ఆ యొక్క శక్తిని మనందరూ కూడా చూసుకుంటూ, ఎవరైతే గిన దేవుని ద్వారా దేవునిలో విశ్వసిస్తారో, దేవుని యొక్క ఆ ఆజ్ఞను పాటించి దేవుని విశ్వసించి మనం ముందుకు నడుస్తారో, సువార్త బోధనకై ఎవరైతే గిన కంకణం కట్టుకొని వారు నిస్వార్థంతో సేవకై ఎవరైతే పూనుకుంటారో వారందరూ కూడా ఈ యొక్క అతీతమైనటువంటి శక్తులను కలిగి ఉంటారు అని దేవుడు మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అద్భుత శక్తులు మనకు ప్రధానంగా ఒకే ఒక సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాయి. అదేమిటంటే గిన నువ్వు క్రీస్తుని నమ్మినట్లయితే గిన, నువ్వు క్రీస్తుతో ఉన్నట్లయితే గిన, నువ్వు క్రీస్తుతో పాటు జీవించినట్లయితే గిన ఈ యొక్క అద్భుత శక్తులను క్రీస్తు భగవానుడు నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో, నీ నుండి, నీ యొక్క కుటుంబం నుండి ఇతరులకు చేస్తాడు అని మనందరికీ కూడా ఆ ప్రభువే సెలవిస్తూ ఉన్నాడు. అందుకే మనందరం కూడా చూస్తున్నాం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో కూడా ద్రాక్షవల్లి యొక్క ఉపమానాన్ని మనందరం కూడా చూస్తున్నాం. క్రీస్తు ఎవరైతే గినా అంటిపెట్టుకొని ఉంటారో వారందరికీ కూడా క్రీస్తు ఇచ్చేటువంటి ఫలాలు సమృద్ధిగా మనందరికీ కూడా ఒసగబడతాయని అక్కడ చక్కగా రాయబడింది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే గిన నువ్వు క్రీస్తుని అంటిపెట్టుకొని ఉంటావో, క్రీస్తుని నువ్వు ప్రధానంగా చేసుకొని నీ యొక్క జీవితంలో కేంద్ర బిందువుగా చేసుకొని నువ్వు ఎప్పుడైతే గిన జీవించినట్లయితే నీ యొక్క జీవితము కూడా 100 60 30 ఫలిస్తుందని ప్రభువే మనందరికీ కూడా సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తుని అంటిపెట్టుకొని క్రీస్తుని సువార్తను బోధించడకై నిన్ను నువ్వు ప్రయత్నం చేయాలి, నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి అని సువార్త పఠనం ద్వారా మనందరికీ కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు మార్కు సువార్తలో 16వ అధ్యాయంలో 19వ వాక్యం చదువుమా. 16వ అధ్యాయము 19వ వచనం. ఈ విధముగా ప్రభువైన యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనిపోబడి దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉండెను. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వాక్యమే మనందరికీ కూడా మనము యేసు ప్రభువు ప్రధాన అర్చకుని దగ్గర తాను మరణానికి ముందు చనిపోవున్న సమయంలో ప్రధాన అర్చకుని దగ్గర ఈ యొక్క వాక్యమే ఆ ప్రధాన అర్చకుడు అడిగి ఉంటూ ఉన్నాడు. అందుకే మనం చూస్తున్నాము మార్కు సువార్త 14వ అధ్యాయము 62వ వాక్యంలో. అక్కడ యేసు ప్రభు అడిగినప్పుడు, ప్రధాన అర్చకుడు అడిగినప్పుడు ఇలాగంటూ ఉన్నాడన్నమాట. దేవుని కుమారుడు క్రీస్తు నీవేనా అని ఆ ప్రధాన అర్చకుడు యేసును ప్రశ్నించినప్పుడు యేసు చెప్పే సమాధానం, అందుకు యేసు అవును నేనే సర్వశక్తిమంతుడి కుడి ప్రక్కన మనుష్య కుమారుడు కూర్చుని ఉండుటయు ఆకాశమున మేఘారూపుడై వచ్చుటను మీరు చూడగలరు అని యేసు ప్రభు ఆయనకు సమాధానం ఇస్తూ ఉన్నాడు. అక్కడ ఆ యేసు ప్రభు చెప్పినది ఇక్కడ అక్షరాల నెరవేరింది. యేసు ప్రభు ఆ ప్రధాన అర్చకుడు చెప్పినటువంటి విషయము ఇక్కడ మార్కు సువార్తలో 16వ అధ్యాయం 19వ వచనంలో ఇక్కడ చక్కగా రాయబడి నెరవేరిందని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మోక్షార్హుడు అయినటువంటి ప్రభువు మహిమాన్వితుడైనటువంటి తండ్రి దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు అని మనందరికి కూడా బైబిల్ వాక్యం సెలవిస్తుంది. మన కంటికి కనిపించకపోయినప్పటికీ ఆయన అనునిత్యము
యేసు ప్రభు పరలోకంలో ఉంటూ ఉన్నాడు అని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. అదేవిధంగా దేవుడు ఈరోజు మనందరికీ కూడా మనం ఆయన చూడలేము, కానీ ప్రతినిత్యము అనునిత్యము కూడా దివ్య సప్రసాద రూపంలో మన మధ్యనే ఉంటూ ఉన్నాడు. దివ్యబలి పూజలో ఉంటూ మన బాధ్యతను, మన కర్తవ్యాన్ని ప్రతినిత్యము కూడా ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచానికి రక్షణ సువార్తను మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన జీవితాల ద్వారా ప్రకటించడమే మన జీవిత కర్తవ్యం అని ప్రభు మనందరికీ కూడా బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటమే అత్యున్నతమైనటువంటి సువార్త ప్రకటన, జీవిత సాక్ష్యము అని మనందరికీ కూడా ఆ ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఒకరోజు ఇలాగా ఒక ఆయన అంటూ ఉన్నాడు, తాను మరణించిన సమయంలో తన 3 కుమారులను పిలిచి ఇలాగంటూ ఉన్నాడు, నేను చనిపోబోతున్నాను. నేను చనిపోతున్న సమయంలో నా గురించి నువ్వు ప్రజలకు ఏ విధంగా నువ్వు తెలియచేస్తావు అని ఆ తండ్రి కుమారులను అడిగినప్పుడు మొదటి కుమారుడు అంటూ ఉన్నాడు, ఇదిగో తండ్రి, నువ్వు మరణించిన తర్వాత నీ గురించి, నీ యొక్క మంచి కార్యముల గురించి నేను ఒక మంచి పుస్తకాన్ని రాస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. అదేవిధంగా రెండో కుమారుడు కూడా అంటూ ఉన్నాడు, తండ్రి, నువ్వు మరణించినట్లయితే నీ యొక్క విగ్రహాన్ని, నీ యొక్క స్వరూపాన్ని ఒక విగ్రహంగా చేసి వీధి నడిబొడ్డులో, గ్రామం నడిబొడ్డులో ఉంచుతాను. ఎవరైతే అది చూస్తారో నువ్వు మంచి కార్యములు చేశావని వారు తెలుసుకుంటారు అని అంటూ ఉన్నాడు. అదేవిధంగా చివరి కుమారుడైనటువంటి ఆయన వస్తూ అంటూ ఉన్నాడు, తండ్రి, నువ్వు మరణించినట్లయితే నేను ఇలా చేస్తాను అని అంటూ ఉన్నాడు. నువ్వు నేర్పించినటువంటి మాటలు, నువ్వు చేసినటువంటి సేవాభావము, నువ్వు చూపినటువంటి ఆ క్రియలు, నువ్వు చేసినటువంటి ఆ యొక్క ప్రతి పనిని కూడా నా యొక్క జీవితంలో అలవర్చుకుంటూ నా యొక్క జీవితాల ద్వారా ఇతరులకు నేను సేవ చేస్తాను అని ఆయన అంటూ ఉన్నాడు. అంటే చూసా ప్రజలారా, పేరు నిలబెట్టడం అంటే మన యొక్క జీవిత ఆ యొక్క భగవానుడిని, ఆ యొక్క క్రియలను, ఆయన యొక్క సేవా తత్వాన్ని మన యొక్క జీవితంలో తీసుకొని మనం కూడా ఆ యొక్క దేవుని యొక్క మార్గంలో నడచడమే, దేవుని యొక్క సేవలో మన యొక్క జీవితంలో ఇతరులకు చూపించడమే ఆ యొక్క పేరు నిలబెట్టడముగా మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి మనందరం కూడా దేవుని క్రీస్తునికి సాక్షిగా జీవించాలంటే సాక్షిగా మారాలంటే మన యొక్క మాటల ద్వారా, మన యొక్క జీవితాల ద్వారా, మన యొక్క చేతల ద్వారా, క్రియల ద్వారా ఆ యొక్క ప్రభువుని ఇతరులకు చూపించడమే మనందరూ కూడా ఒక సాక్షినిగా మనం ఈరోజు ఈ ప్రభువుకి ఇచ్చేటువంటి గొప్ప సువార్త ప్రకటన. మన జీవితం ద్వారా, సాక్ష్యం ద్వారా, విశ్వాసం ద్వారా, నమ్మకం ద్వారా, ప్రేమ మరియు జీవము, శాంతి అనే సువార్తను ఇతరులకు ప్రకటించడమే మనం చేయవలసినటువంటి ముఖ్య బాధ్యత. కాబట్టి ఇంకా మనందరూ కూడా యేసు ప్రభు ఆ మోక్షాన్ని కొనుపోబడి అక్కడే కూర్చుని ఉన్నాడు అని మనందరూ కూడా చూస్తూ ఉన్నాం. అంటే మోక్ష ద్వారాలు, మోక్ష డోర్లు అవి ఇంకా తెరిచే ఉన్నాయి మనందరి కోసము. కాబట్టి అవి మనందరూ కూడా ఆ పరలోక రాజ్యానికి చేరాలని, ప్రభువుతో పాటు పరలోకం రాజ్యానికి చేరాలని, ప్రభువుతో పాటు అనునిత్యం కూడా ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన తెరిచే ఉన్నాడు. కాబట్టి మనందరం కూడా మన యొక్క జీవితాల ద్వారా ఆ ప్రభు యొక్క సువార్తను ప్రకటించి ఆ ప్రభువుతో పాటు మనం కూడా ఆ మోక్షానికి వెళ్ళడానికి మనందరూ కూడా మనల్ని మన యొక్క జీవితాలను తయారు చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మనందరం పైకి లేచి మన యొక్క విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాము. అతని ఏక పుత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి పుట్టెను. పొంస్పులాతనెత్తిగానుకును పాడుబడి మీద కొట్టబడి మరణం సమాధిలో ఉంచబడెను. పాతాళం దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళు లేచెను. పరలోకమెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కూర్చున్నాడు. అక్కడ నుండి వాళ్ళకు తగిన వారు తీర్పు చేయవచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను.
విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరముగా ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, పరలోకము నుండి దిగివచ్చి నరావతారుడైన ప్రభువు తన రక్షణ కార్యం నెరవేర్చి మోక్షారోహణమగుటను కొనియాడు ఈ పవిత్ర సమయంలో సమస్త శ్రీ సభకు నూతన జీవమిచ్చు దీవించమని విశ్వాసంతో ప్రార్థించుదాము. పరలోక భూలోకములకు అధిపతి అయిన ఓ దేవా, తిరుసభ అధిపతి అయిన మా పరిశుద్ధ పాపగారిని, మా స్థానిక పీఠాధిపతులను, మా విచారణ గురువులను, మఠవాసులను, సువార్త బోధకులను మీ ఆత్మీయ బలము, నిగ్రహము, ఓర్పు, శాంతి, సమాధానములతో నింపి మంచి యాజకులుగా మలచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. సర్వ సృష్టికి మూలమైన ఓ దేవా, క్రీస్తును మృత్యువు నుండి లేవనెత్తి పరలోకమును తన కుడివైపున కూర్చుండబెట్టుకున్నప్పుడు ఆయన ఉపయోగించిన మహాశక్తియే అది అని అతీత శక్తిని గురించి పునీత చిన్నప్ప గారు వివరించి ఉన్నారు. అల్పులము అభాగ్యులము అయిన మా అందరినీ మీ దివ్యశక్తితో నింపి మీ ఆత్మను ప్రసాదించి మమ్ము పరిపూర్ణులుగా చేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవితులకును మృతులకును తీర్పరివైన ఓ దేవా, పరలోకమునకు కొనుపోబడిన ప్రభు ప్రపంచమందరితో తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడని తన చివరి సందేశంలో చెప్పినట్లు మేమంతా మా వ్యక్తిగత జీవితాలలో ప్రభుని ప్రేమను స్వీకరించి ప్రభుని సువార్తను నిర్భయంగా వాక్య క్రియలతో బోధించు దృఢ సంకల్పమును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మంచి కాపరి అయిన దేవా, పరస్పరము సాయమనుచుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శించినప్పుడు అను పరిశుద్ధ వాక్యానుసారము మన సంఘములోని మన పరిసరాలలో ఉన్న నిరుపేదలకు, నిర్భాగ్యులకు, అనాథలకు, దీర్ఘకాల రోగులకు సహృదయంతో సహాయం చేసే ఉదార బుద్ధిని మాకు నిండుగా దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయా కనికరము గల ఓ దేవా, తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయమంతుడు అగును. కావున మేమంతా మీ మనస్సు ఎరిగి మా తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో చక్కగా గౌరవిస్తూ ప్రేమ ఆప్యాయతలతో వినయ విధేయతలతో వారికి పరిచర్య చేసే శక్తిని, మంచి మనస్తత్వమును, ఓర్పును మాకు ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా ఉండి మన సొంత అవసరముల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదాము. మోక్షారోహణ వైడిన ఓ మా ప్రభువా, మా పాప పరిహారంగా మీరు శిలువపై రక్తబలిని సమర్పించినందులకు మీ కృతజ్ఞతా వందనములు చెల్లించున్నాము. మీ దివ్య సన్నిధి చేరిన మా అందరిపై మీ దయా కనికరములు చూపి మీ దివ్య రాజ్య రహస్యములను మాకు వెల్లడి చేయండి. సకల కష్టములు, శోధనలు, వేదనల నుండి మమ్ము సదా కాచి కాపాడండి. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. జీవించడం
కరుణించిన తండ్రి నీవే. వందనము 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 ప్రభు వందనము. నీకు వదలను యేసయ్యా, సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీ కుమారుని ఆశ్చర్యకరమైన మోక్షారోహణము గౌరవార్థమున ఈ విజ్ఞాపన బలిని దీనతతో నీకు సమర్పించుచున్నాము. ఈ పవిత్ర కార్యములు మమ్ము స్వర్గానందమునకు చేర్చినట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన క్రీస్తు ప్రభు మహిమాన్విత రాజు పాప మరణముల విచేత దేవదూతల స్తుతి గానములందుకొనుచు నేడు స్వర్గమునకు ఆరోహణమాయెను. అతడే మానవునికి దేవునికి మధ్యవర్తి, ప్రపంచమునకు న్యాయమూర్తి, సర్వమానవాళికి ప్రభువు. మా ప్రభువును నీ శ్రీ సభ శిరస్సునైన అతడు మమ్ము విడనాడక తాను చేరుకొనిన స్థలమును అతని శరీర భాగములైన మనము చేరగలమను గట్టి నమ్మకము కలిగించుటకు స్వర్గమునకేగెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నిండినదై నీ స్తుతిగానము చేయుచున్నది. శక్తిమంతులైన పరలోకవాసులను దూతల దళములను నీ మహత్వము నిరతము స్తుతించుట ఎట్లనగా పరిశుద్ధ
సహోదరులారా, అందరం ఒక నడిపూచలో పాల్గొంటూ ఉన్నాము. అందరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. కళ్ళు ఉన్నవాళ్ళు కళ్ళు మూసుకోండి, లేని వాళ్ళు నా దిక్కు చూడండి. మరి ఈ ప్రస్తుత సమయంలో యొక్క అప్పము ద్రాక్ష రసము ప్రభు శరీరక్తముగా మారబోతుంది. మీరు దేవుని ఎందుకు వచ్చారో, ఏ మనవి కోసం ప్రార్థిస్తున్నారో హృదయపూర్వకముగా మరి దేవునికి సమర్పించి ప్రార్థన చేసుకున్న విశ్వాసముతో దేవుని ప్రార్థన అంగీకరించి ఆలకించి మీకు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. పరిశుద్ధాత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. పరిశుద్ధాత్మా దిగిరావయ్యా, పరలోక అగ్ని కురిపించయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. యోర్దాను నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా, మా పైన దిగిరావయ్యా. యోర్దాను నదిలో యేసు పైన దిగి వచ్చిన పావుర రూపమా, మా పైన దిగిరావయ్యా. జలములపై కదలాడినవా మమ, మాపై దిగిరావయ్యా. జలములపై కదలాడినవా మమ, మాపై దిగిరావయ్యా. దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, మాపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా, దిగిరావయ్యా, ఇలపై దిగిరావయ్యా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రకు ఓటయ్యును మీరే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఈ మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము, ఇది మీ కొరకు
కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన రహస్యము. మా యేసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధారమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్సుకు ఈ అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తమందు పాలివారగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ సిరిసభ జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా గాలి బాలి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమంది పరిపూర్ణలు చేయము. నీవు ఈ లోకము నుండి పిలుచుకొనిన అనకర్ల బాలసుందరం అను నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకొనుము. జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మరణములు భాగస్థుడైన ఇతడు అతని ఉత్థానమునందు పాల్గొందురుగాక. ఉత్థానం నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతలిగి మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములు భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనం లేచి నిలబడి పరలోక ప్రార్థనను భక్తితో రెండు చేతులను చాచి పాట రూపంలో పాడుకుందాం.
ప్రభువా, అన్ని కీళ్ళను రక్షింపము, మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగం నిరీక్షించుందాము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చిన నీ అపోస్తలుతో వచించిన ప్రభుని యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ ఇష్ట ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించెడివాడా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నిత్య జీవితము నన్ను కాపాడు. ప్రియుడా యేసయ్యా, ప్రణమించెదం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమించెదం. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా, కీర్తించి భజింతు నీ నామం, కీర్తించి భజింతు నీ నామం. సప్తసార ప్రభు సన్నుతి
జీవిత కథవు నీవు, నా జీవన శైలి నీవు, నా జీవిత కథవు నీవు, నా జీవన శైలి నీవు, నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు, నా తోవకు వెలుగు నీవు, ప్రభువు కనిపించడమయ్యా, నా హృదయమే నీ ఆలయం, సర్వసార ప్రభువు కనిపించడమయ్యా, నా హృదయమే నీ ఆలయం, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణమించెదన్, నా ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణమించెదన్. నా హృదయ తరంగమంతా శ్రీరామ సంకీర్తనేగా, నా హృదయ తరంగమంతా శ్రీరామ సంకీర్తనేగా, నా మాటకు పరిమళి, నా మాటకు పరిమళి, పాడెదా ఈ గానం, సత్యధార ప్రభువు కనిపించడమయ్యా, నా హృదయమే నీ ఆలయం, సత్యధార ప్రభువు కనిపించడమయ్యా, నా హృదయమే నీ ఆలయం, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణమించెదన్, నా ప్రాణ ప్రియుడా యేసయ్యా, ప్రణమిల్లి ప్రణమించెదన్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ పవిత్రమైనటువంటి బలిని మనందరి కోసం సమర్పించి ఎక్కడికి పోతున్నటువంటి గురువులు రెవరెండ్ ఫాదర్ చింతకుంట అరుణ్ మరియు రెవరెండ్ ఫాదర్ నాగిపోగు దిలీప్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొట్టి వారిద్దరిని కూడా అభినందించుదాం. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫాదర్స్. మరి ముఖ్యంగా పూజలో మ్యూజిక్ ఉంటే ఇంకా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఈరోజు చూడండి ఎంత బాగా చక్కగా ఉందో, చాలా సంతోషం. కాబట్టి ఈ వారము మనకు రిథమ్ ప్యాడు అరుణ్ ఫాదర్ స్పాన్సర్ చేశాడు. కాబట్టి అరుణ్ ఫాదర్కు చప్పట్లు కొట్టి ఆయనకు కృతజ్ఞతలు తెలియపరుస్తాం. ఇట్లా ప్రతి వారం ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తే బాగుంటుంది ఇంకా కదా. ఎందుకంటే మనం ఎట్లా నేర్చుకోము కాబట్టి మనం పక్కన తెచ్చుకునేది బెటర్. మనం డబ్బులు కట్టి పక్కన తెచ్చుకుంటేనే మంచిది. కాబట్టి మనం ప్రతి వారం కూడా ఏదో ఒక కుటుంబం ముందుకొచ్చి ప్రతి వారం కూడా రిథమ్ ప్యాడ్ పిలిపిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఎంత చక్కగా ఉన్నాయి పాటలు ఈరోజు, బ్రహ్మాండంగా ఉండేది. కాబట్టి ప్రతి వారం కూడా ఒక కుటుంబం ఇనిషియేటివ్ తీసుకొని రిథమ్ ప్యాడ్కు కీబోర్డు అరేంజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సరేనా? కాబట్టి
అవన్నీ ప్రయత్నం చేసినమ్మా, అయిపోయింది. మూడవదిగా ఈరోజు మనము మదర్స్ డేను కొనియాడుతూ ఉన్నాం. నిజంగా మనమంతా ధన్యులము. తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ప్రేమ మన పట్ల మనం పొందినటువంటి ప్రేమ. ఒక బిడ్డ వేరే చోట చదువుకుంటూ వాళ్ళ తల్లికి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి అమ్మా ఎలా ఉన్నావు అన్నాడంట. ఎలా ఉన్నావు అని అడిగితే, ఏముందిమ్మా, నా బతుకంతా పని చేసుకుంటూ బతకడమే, నా బతుకంతా ఇట్లే ఉంది అని అన్నదంట. కూతురు ఉండేసి, నీ బ్రతికే కాదమ్మా, మా బ్రతుకుని నిలబెట్టింది అని అన్నదంట. ఏమిన్నది? ఎలా ఉన్నామ్మా అని కూతురు అడిగితే, మా బతుకంతా ఇంతే కదమ్మా అంటే బిడ్డ ఏమన్నది, నీ బ్రతుకే మా బ్రతుకును నిలబెడుతూ ఉంది అనేది కదా. చప్పలు కొట్టాలా? అది నిజం. తెలుసుకున్నటువంటి బిడ్డలు నిజంగా ధన్యులు. ఆ యథార్థాన్ని తెలుసుకున్నటువంటి బిడ్డలు నిజంగా ధన్యులు, ఆశీర్వదింపబడతారు. ఈ కాలంలో చాలామంది మీ తల్లిని తండ్రిని గౌరవించడం లేదు, వాళ్ళ మాటను కూడా లెక్క చేయం. కానీ అదే తల్లి నవమాసాలు మనను మోయకపోతే, ప్రసవ వేదనలో ఆమె తిరస్కరిస్తే మనం ఈ లోకానికి వచ్చే వాళ్ళమే కాదు. తండ్రి బిడ్డను భుజాలపైన వేసుకొని కష్టపడి బిడ్డలకు కావలసినటువంటి వాటిని సమకూర్చకపోతే మనకింత భవిష్యత్తు ఉండనే ఉండదు. కాబట్టి ఈరోజు నిజంగా మన తల్లిదండ్రులకు, తల్లికి కాళ్ళు ముక్కి నమస్కరించాలి. కాబట్టి ఒక తల్లులందరినీ కూడా గౌరవిస్తూ, ప్రేమిస్తూ, అభినందిస్తూ మీకు అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాలు ఓపిక పట్టండి, సరేనా? ఏం కాదు, ఒకరోజు ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. నా ఉద్దేశం అంటే ఒక్కొక్క తల్లికి ఏదో ఒక చిన్న బహుమానం ఇవ్వాలని తలంచాము. కాబట్టి ఆ చిన్న బహుమానాన్ని అందించాలి అని కోరుకుంటూ ఉన్నాము. ఇంకా గొప్పగా ఎలా ఉంటుందంటే, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. మీ పిల్లల యొక్క తల్లులు కూడా ఉంటారు. ఆ పిల్లలు మేమిచ్చే బహుమానం తీసుకొని మీ తల్లి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు ముక్కి బహుమానం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పండి. నేను చెప్పింది అర్థమవుతుందా? పిల్లలకి అర్థమవుతుందా? అంతకన్నా గొప్ప ఆశీస్సులు ఇంకేముండవు. కాబట్టి మీకు చాయిస్ ఇస్తున్నా. మేము 3 ఫాదర్లు ఉన్నాం, మేమైనా డిస్ట్రిబ్యూట్ చేయగలం. ఎందుకంటే మేము కూడా బిడ్డలు లాంటి వాళ్ళమే, మేము కూడా డిస్ట్రిబ్యూట్ చేయగలం. కానీ పిల్లలకు మీకు కూడా అవకాశం ఇస్తున్నాం. ఎవరైనా కానీ మా తల్లికి మేము ఇస్తాము అన్నటువంటి వాళ్ళు వచ్చి ముందు వరుసలో నిలబడుకోవచ్చు. మా తల్లికి మేము ఇస్తాం గిఫ్ట్ అన్నటువంటి వాళ్ళు వచ్చి ముందు వరుసలో నిలబడుకోండి, మీ చేతికి మేము గిఫ్ట్ ఇస్తాం. మీరు మీ తల్లికి వెళ్ళి కాళ్ళు మొక్కి వారికి శుభాకాంక్షలు తెలిపాల. ఇలాంటి ధైర్యం చేసే గొప్ప మనసు కలిగే బిడ్డలు ఉంటే కన్నా ముందుకు రండి. ఓకేనా? నిలబడు. గుడ్, కమ్, వెరీ గుడ్. సో ఇప్పుడు తల్లులందరూ కూడా నేను ఒకరి పేరు వీరి పేరు చెప్పను, అందరూ కూడా ఇక్కడ వస్తే ఫస్ట్ కేక్ కటింగ్ చేద్దామా, లేకపోతే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత కేక్ కటింగ్ చేద్దామా? ఫస్ట్ ఇద్దాం డిస్ట్రిబ్యూషన్. ఓకే, దీని తర్వాత చదవలే సార్, టైం ఉందిలే, ఏం భయపడాకు, చదివించలే నీతని. ఓకేనా? ఫస్ట్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, గిఫ్ట్ తల్లిదండ్రులకు వారు చేసినటువంటి సేవకు గిఫ్ట్గా మన బిడ్డలు అందిస్తూ ఉంటారు. సరేనా? ఓకే, మీరు వరుస క్రమంలో తెచ్చియండి, వాళ్ళకి తల్లిని పిలిచి ఇస్తారు. రండి ఫాదర్స్, మీరు కూడా ప్లీజ్ స్టాండ్ దేర్. మీ మమ్మీని పిలిచి
మా ఇక్కడ మీ పిల్లల్ని మీరు చూస్తున్నారు. మీ పేరు పెట్టి పిల్లలు అవసరం లేదు, మీరే రండి, మీరే రండి. పేరు పెట్టి పిల్లలు అవసరం లేదు. మీ పిల్లలు నిలబడుకున్నారు మీకోసము. దయచేసి మీరే వరుస క్రమంలో వచ్చి మీ పిల్లల దగ్గర నుంచి బహుమానాన్ని తీసుకొని వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళి వాళ్ళనిగా కోరుతూ ఉన్నాను. తీసుకో. కాలు ముక్కు, కాలు ముక్కు. వెరీ గుడ్. ఆశీర్వదించుమా. చాలే, ఎక్కువ టైం తీసుకో. వెరీ గుడ్. చప్పలు కొట్టాలి, అందరూ గట్టిగా చప్పలు కొట్టాలా. తీసుకో, ఎక్కువ కాలు ముక్కు. వెరీ గుడ్. గురువైన కానీ ఫోటోలు తీసుకోండి బా. రండి మా, అందరు రావాలా. కాలు ముక్కు. తల్లి నువ్వు కాదమ్మా, కొడుకు ముక్కాలి తల్లి, నువ్వు దీవించు. అది మంచి హగ్ ఇవ్వండి, కౌగిలించుకోండి తల్లిని. అంతకు మించిన ప్రేమ ఏమని చెప్పు. కాలు ముక్కాలమ్మా. వెరీ గుడ్. చప్పట్లు ఆపకూడదు. రిథమ్ ప్యాడ్ కంటిన్యూ చేయి. రిథమ్ ప్యాడ్.
మత్తయాసు పండుగ పెండ్లి ప్రకటన. వీరపల్లె విచారణ. ఆనందనగర్లో నివాసముండు కమలకూరి బాలస్వామి జయమ్మల కుమారుడైన ప్రేమకుమారుకు వీరపల్లె విచారణ ఆనందనగర్లో నివాసముండు పందీటి బాలసుబ్బయ్య ఆలియాస్ మరియన్న వేసుపురమ్మల కుమార్తె పందిటి చందనకు పరిశుద్ధ జ్ఞాన వివాహం జరుగులాగున పెద్దలు నిశ్చయించున్నారు కనుక రక్త సంబంధమైన వీయ సంబంధమైన జ్ఞాన సంబంధమైన ఏ ఇతర ఆటంకములు ఉన్న ఎడల వెంటనే విచారణ గురువులకు తెలియపరచవలెను. ఇది రెండవ ప్రకటన. ముఖ్య గమనిక. పునీత ఇంతవరకు దేవుడు చేసిన మేలులు తలంచుకుంటూ పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన మాకు మా కుటుంబానికి తోడై ఉండాలని 14వ తారీఖు మంగళవారము పునీత అంతోని వారికి గౌరవార్థంగా బన్ను పంపిణీ చేయవారు కమలకూరి బాలరాజు, సౌజన్య వారి యొక్క కుటుంబ సభ్యులు, ఆనందనగర్. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారు గమనించండి, మన చర్చికి ముందులో ఇటుపక్క పునీత అంతోని వారి స్టాచ్యూను పెట్టారు. కానీ కొన్ని అనివార్య కార్యాల వల్ల స్టాచ్యూ కింద పడి పగిలింది. అది అక్కడ మూలనుంది, చేయిపోయింది, ప్లస్ మెడకాడ కూడా మొత్తం పోయింది. ఏం చేయాలనో మీరే ఆలోచించండి, సరేనా? ఏం చేయాలనో మీరే ఆలోచించండి. మీరు అనుకోవచ్చు ప్రతిసారి ఫాదర్ డబ్బులు అడుగుతున్నాడే అని, కానీ నేను డబ్బులు అడగను, మీరు వస్తువు తెచ్చిచ్చినా నాకు సంతోషమే. కాబట్టి మన చర్చి కోసమే మీరు ఆలోచించవలసిందిగా మనం ఇచ్చేస్తూ ఉన్నాను. రెండవది, రేపటి రోజున ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ ఆచి తూచి అడిగేయండి, ఆచి తూచి అడిగేయండి. నేను వాళ్ళకేయండి వీళ్ళకేయండి, వాళ్ళకేది వీళ్ళకేది అని చెప్తలేను. కాబట్టి సమాజములో సంఘములో ఏం జరుగుతుందో మీకే తెలుసు. కాబట్టి మనకు ఒక మంచి నాయకుడు ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి అని ఎవరినైతే మీరు అనుకుంటారో బాగా ఆచితూచి ఓటు వేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఓకేనా? తర్వాత ఈ ఎలక్షన్ మూమెంట్లో ఏం చేస్తారంటే ఒక్కొక్కరికి ఫేవరిజం ఉంటుంది. ఎవరన్నా కానీ ఎవరి కోసమో మన బంధువులము మన స్నేహితులు మనం గొడవని అవసరం లేదు. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. కాబట్టి బంధుత్వాన్ని పోగొట్టుకోకండి. రాజకీయ నాయకులు ఈరోజు మన మధ్య ఉంటారు, రేపు వాళ్ళు ఒకటి అవుతారు, మన బంధువు పోగొట్టుకోవాలి. కాబట్టి అర్థం చేసుకోండి, కొన్ని సంఘటనలు అర్థం చేసుకొని ఏదో ఉద్రేకంగా కాక మనస్ఫూర్తిగా ఒక అనుకువతో మలగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాను. సరేనా? చివరి ప్రార్థన. అందరు లేచి నిలబడండి. ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, నీ కుమారుడైన క్రీస్తు మోక్షారోహణముతో మా మానవ స్వభావమును కూడా మహిమాన్వితమైనదని గ్రహించి మేము నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించున్నాము. మేము కూడా స్త్రీ సభ శిరస్సు అయిన క్రీస్తు అనుసరించి నిత్య జీవములో ప్రవేశించినట్టు మమ్మ దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన నూతన దేవాలయంలో దేవుని సమర్పించుటకు అవకాశించినటువంటి ఫాదర్ రమేష్ గారికి మరి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫాదర్. అదేవిధముగా నాతో పాటు మరి దీపావళి పూజలో మనందరి కోసం ప్రార్థించిన గురువులు ఫాదర్ దిలీప్ గారికి, మీకందరికీ, మరి ముఖ్యముగా అన్నకు కొయ్యర్కు, మరి రవీంద్ర నాకు తెలుసు బాగా, గోపాల్ నుంచి అబ్బాయి. నేను ఫోన్ చేశాను, రవీంద్ర మరి రేపు ఆదివారం కదా వస్తావంటే, లేదు ఫాదర్ అన్నాడు ముందు. మా ఊర్లో ప్రేయర్ ఉంది ఫాదర్ రాలేని చెప్పినప్పటికీ కూడా ఫాదర్ 2 నిమిషాలు టైం అని చెప్పాడు. మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను ఫాదర్ అని చెప్పాడు. ఎందుకంటే ఇద్దరం కూడా చాలా చేసాం ప్రోగ్రామ్స్. చెన్నూరుకి వచ్చాడు, మరియాపురం వచ్చాడు. ఇలా నేను పిలిచినప్పుడు ఎప్పుడైనా కూడా కాదనకుండా వస్తూ మరి ప్రార్థనలో సహాయం ఉంటే రవీంద్రకు అందరు గట్టిగా చప్పట్లు కొట్టి మన విచారణ తరపున రవీంద్ర థ్యాంక్ యూ. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాల్ని సదా దీవించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. కేక్ కటింగ్ ఉంది, అందరికి రండిమ్మా. Very good.